హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేశ్వరి. ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే మేము తిరుపతి వెళ్ళాము. టోటలీ అన్‌ప్లాన్డ్. మా ట్రైన్ టికెట్స్ అయితే బుక్ అయ్యి ఉన్నాయి కానీ అక్కడికి వెళ్ళాక ఎస్ఎస్ఆర్ టోకెన్స్ కానీ 300 రూపీస్ టికెట్ కానీ ఏది కానీ మేము బుక్ చేసుకోలేదు. మేము డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడే ఎస్ఎస్ఆర్ టోకెన్స్ తీసుకుందాము, క్యూలో నిల్చొని అనుకున్నాము. బట్ టైమింగ్స్ అనేటివి వేరే వేరే రోజుల్లో ఉండడం వల్ల మేము మల్పిరి మెట్లకి వెళ్ళిపోదాం అనుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ఈవినింగ్ 6 అలా అయిపోయింది. పైనకి రీచ్ అయ్యేసరికి అక్కడ నుంచి మాధవ నిలయం చాలా దగ్గరలోనే ఉంటుంది. సో లాకర్లో పెట్టేసి మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనానికి వెళ్ళే దగ్గర అయితే 10:15 లోపు వెళ్ళాము. బట్ ఈవినింగ్ నుంచి మార్నింగ్ 6 వరకు కూడా మేము బయట లైన్లో ఉన్నాము. నాట్ ఇన్ కంపార్ట్మెంట్ అనమాట. అంత రష్ ఉంది. లిటరల్లీ 15 hours ఆఫ్ లైన్ ఉంది అనమాట దర్శనం కోసము. కానీ మాకు ఈవినింగ్ 5 ట్రైన్ ఉంది. మేము అనుకున్నాము 11 వరకు చూద్దాము, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ వీ విల్ ఫిట్ అవుట్ అనుకున్నాము. కానీ 11:05 అలా అవుతుంది. మేము బయటకి ఇలా వెళ్దాం అనుకునే టైంకి బ్యాక్ సైడ్ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇక్కడికి వెళ్తున్నారు, 2 hours మీకు దర్శనం అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళకూడదు అని అనేసరికి ఓకే విల్ ట్రై ఫర్ మోర్ 10 minutes అని అనుకున్నాము. అలా అనుకున్న 5 minutesకి మమ్మల్ని వదిలేసారు. 1.5 hours మా దర్శనం అయిపోయింది. మేము బయటకు వచ్చేసాము. లడ్డూలు కూడా ప్రసాదం కూడా తీసేసుకున్నాము. మేము వెంబడి టైం వేస్ట్ చేయకుండా మేము వెళ్ళిన లాకర్ దగ్గరికి వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి మేము బయటకు వచ్చాము. అక్కడ రెడీగా మా కోసం బస్సు ఉన్నట్టుంది. వెళ్ళిపోయి వచ్చేసాము కిందికి. అమ్మవారిని ఇంతకుముందు కూడా నాకు 2 times దర్శనం కాలేదు. సో నేను ఇంకా ఈసారి ఎలాగైనా చేద్దాం అసలు జరుగుతుందో జరగదో దర్శనము అనుకున్న దాన్ని ఫాస్ట్గా అమ్మవారి దర్శనం అయ్యవారి దర్శనం అయింది. నేనైతే అసలు పిచ్చి హ్యాపీలో ఉన్నాను. అంతసేపు నిల్చొని అంత మెట్లకి వచ్చి అలసిపోయి మళ్ళీ లైన్లో నిల్చొని మార్నింగ్ 6 వరకు ఉండి అసలు నేను ఇంతగానో ఉండగలనా అని అనుకున్నాను. ఒక్కసారి స్వామివారి ముఖం చూడగానే నాకైతే అసలు అది నడిచి వచ్చింది అంతా నేను మర్చిపోయాను. నాకు ఆ స్వామివారే కనిపిస్తున్నారు. ఇప్పటికీ కూడా నాకు ఆ స్వామివారే కనిపిస్తున్నారు. నిజంగా వెంకటేశ్వర స్వామి అనేది చాలా 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 బ్లెస్సింగ్ అండి. కానీ మీలో ఎవరైనా తిరుపతి ప్లాన్ చేస్తే మాత్రం ప్లీజ్ సాటర్డే సండే అయితే ప్లాన్ చేయకండి. సర్వదర్శనంకి అయితే ప్లాన్ చేయకండి. ఎస్ఎస్సి టోకెన్స్ అండ్ ఎనీ అదర్ టోకెన్స్ ఇఫ్ యూ హ్యాడ్ యూ కెన్ ప్లీజ్ గో హెడ్ అండ్ కంటిన్యూ. బట్ సర్వదర్శనంకి పిల్లలతో ఉన్న వాళ్ళు మాత్రం సాటర్డే సండే అయితే అసలు ప్రిఫర్ చేయకండి. విచ్ రిస్క్ అని నేను చెప్తాను. మాకు 14 to 15 hours ఆఫ్ టైం పట్టింది, విచ్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ. అంటే అది ఈ కష్టమే బెటర్ అని నేను చెప్పగలను. కొందరికి అయితే 24 hours 26 hours కూడా టైం పట్టింది. నైట్ టైం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది. మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు, ఆఫ్టర్నూన్ వెళ్ళిన వాళ్ళకి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కూడా అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. 24 hours 20 hours ఆఫ్ ఎస్టిమేషన్ టైం అలా పడుతుంది. ప్లీజ్ సాటర్డే సండే అయితే సర్వదర్శనంలో ప్లాన్ చేయకండి. విచ్ ఐఎమ్ గివింగ్ అడ్వైస్ దోస్ హూ హ్యావ్ అ కిడ్స్ అండ్ ఇఫ్ దే ఆర్ ప్లాన్. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను కొన్ని వీడియోస్ షార్ట్ అండ్ క్రిస్ప్గా రికార్డ్ చేసి పెట్టాను. మేజర్గా ఏం కవర్ చేయలేదు, చిన్న బిట్స్ తీసుకొని పెట్టాను. చూడండి ఎలా ఉందో చెప్పండి. వచ్చాం శ్రీధర్.
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్ మహి మహేశ్వరి. మరిన్ని కొత్త వీడియోస్ తోటి మేము ముందుకు వస్తుంటాను. బాయ్.